మెగాస్టార్ చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. గత 25 రోజుల నుంచి ఆయన తీవ్ర ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. చికెన్ గున్యాకు చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మెగాస్టార్ గిన్నిస్ రికార్డు అందుకున్న నేపథ్యంలో ఈ విషయం వెలుగు చూసింది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు ఒంటి నొప్పులతోనే ఈ ఈవెంట్ కు హాజరయ్యారు మెగాస్టార్. స్టేజ్ మీదకు వెళుతున్న సమయంలో కూడా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ చెరుకు సాయంగా వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చిరంజీవి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇంకా చికెన్ గున్యాతో చిరంజీవి బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ఘనత చేరింది. ఇప్పటికే పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు సొంతం చేసుకున్న చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరారు. మొత్తం 156 సినిమాల్లో 537 సాంగ్స్ లో దాదాపు 24,000 డాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. నిన్న సాయంత్రం జరిగిన ఈవెంట్ లో గిన్నిస్ బుక్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ సర్టిఫికెట్ ను అందుకున్నారు. అయితే చిరంజీవి దీంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి అనారోగ్యంతో బాధపడుతున్నారట్టుగా తెలుస్తోంది. సుమారు 25 రోజులుగా చికెన్ గున్యాతో తీవ్ర ఇబ్బందంట. దీనికి సంబంధించి చికిత్స కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది సందీప్. అయితే ఇప్పుడిప్పుడే చికెన్ గున్యా నుంచి క్రమంగా కోరుకుంటున్నారని అయితే తెలుస్తుంది. అయితే గిన్నిస్ బుక్ ప్రతినిధుల పిలుపు మేరకే తనకు ఇబ్బంది, అంటే ఒంటి నొప్పులతో ఇబ్బంది ఉన్న చికెన్ గున్యాతో అంటే జ్వరంతో బాధపడుతున్న ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. కేవలం గిన్నిస్ బుక్ ప్రతినిధుల పిలుపు మేరకే ఈ ఈవెంట్ కి హాజరయ్యారన్నట్టుగా తెలుస్తుంది. స్టేజ్ మీదకి వెళ్తున్న సమయంలో కూడా, అంటే స్టేజ్ మీదకి హోస్ట్ పిలవగానే స్టేజ్ మీదకి వెళ్తున్న సమయంలో కూడా చిరంజీవి మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ చిరంజీవికి తోడు వెళ్ళాడని మనకు ఆ విజువల్స్ చూసేస్తే కూడా తెలుస్తుంది. చాలా నీరసంతో ఉన్న చిరంజీవిని స్టేజ్ మీదకి అయితే సాయి ధరమ్ తేజ్ తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా చిరంజీవి త్వరగా కోలుకోవాలంటే రీచ్ చేస్తున్నారు సందీప్. అయితే గత హోస్ట్ కూడా మాట్లాడుతూ, అక్కడ ఉన్నటువంటి యాంకర్ మాట్లాడుతూ, చిరంజీవి గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారని, అయినప్పటికీ ఈ వేడుకకు హాజరయ్యారని, అది ఆయనకున్న డెడికేషన్, ఆయనకు అభిమానుల మీద ఉన్న డెడికేషన్ అంటూ కూడా హోస్ట్ మాట్లాడడం జరిగింది సందీప్. అయితే చికెన్ గున్యా నుంచి చిరంజీవి పూర్తిగా కోలుకుంటున్నారని, అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరంజీవి సన్నిహిత వర్గాలైతే మనకు చెప్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకమైనటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో మెగాస్టార్ చిరంజీవికి చోటు దక్కడంపై సినిమా మరియు రాజకీయ ప్రముఖులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి అభినందనలు తెలుపుతూ ప్రముఖ సినీ నటుడు కొడుందెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కడం తెలుగువారు గర్వించదగ్గ విషయం అంటూ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు చెబుతూ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ట్విట్టర్ వేదికగా అయితే ట్వీట్ చేయడం జరిగింది సందీప్. ఏది ఏమైనా చిరంజీవి దాదాపు ఇప్పటికీ 25 రోజుల నుంచి సఫర్ అవుతున్నాడు కాబట్టి ఇప్పుడే కొంచెం బెటర్ గా ఉన్నాడు. తను దాదాపు పూర్తిగా కోలుకుంటున్నారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా చిరంజీవికి సంబంధించిన దగ్గర టీం అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సందీప్. అంటే డాక్టర్స్ ఏమంటున్నారు? కుటుంబం ఇప్పటివరకు స్పందించిందా? అంటే చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారని చెప్పేసి కుటుంబం ధృవీకరించిందా? ఎస్ సందీప్, ప్రస్తుతానికైతే తను నిన్న ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ కి సంబంధించినటువంటి అక్కడ పరిస్థితి చూస్తుంటే తను కొంచెం నీరసంగా ఉన్నాడు. గత 25 రోజుల నుంచి తను చికిత్స తీసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికైతే రెస్ట్ తీసుకునే సమయంలో కేవలం ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఆ పిలుపు మేరకి నిన్న ఆ ఈవెంట్ కి హాజరయ్యారు. కొంత నీరసంగా ఉన్నా కూడా తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సపోర్ట్ తో స్టేజ్ మీదకి వెళ్ళి, అలాగే తను మాట్లాడిన స్పీచ్లు కానీ ఎక్కడ ఎలాంటి పూర్తి నిస్సాయిస్థితిలో లేకుండా హెల్దీగానే నవ్వుతూనే మాట్లాడారు. కానీ లోపల నీరసంగా ఉంటూ అయితే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. షూటింగ్ కి కూడా కొంత విరామం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపు ఇంకో 5 రోజుల నుంచి 7 రోజుల పాటు తను రెస్ట్ తీసుకుని దాని తర్వాత షూటింగ్ లో పూర్తిగా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వినోద్.